స్ట్రేంజర్ థింగ్స్ ఒక మిస్టరీ ఫ్యాంటసీ హారర్ సిరీస్. హాలీవుడ్ లో వచ్చిన సిరీస్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనొచ్చు. ఇంకా ఈ జనర్ లో అయితే ఒక వండర్ అనొచ్చు. నలుగురు సాధారణ పిల్లలకు సూపర్ పవర్స్ ఉండే ఒక చిన్న పిల్ల కలవడం అండ్ వాళ్ళందరూ కలిసి ప్రపంచానికి మరొక వైపు ఉండే ఒక సూపర్ న్యాచురల్ విలన్ తో పోరాడడం. ఇదే ఈ షో యొక్క మెయిన్ థీమ్. 4 సీజన్లు, 34 ఎపిసోడ్లు, 34 గంటలు, 2083 నిమిషాలు. ఎంత చూసినా కానీ ఇప్పటికీ మనకి తెలియని చాలా మిస్టరీలు ఈ సిరీస్ లో ఉన్నాయి. అప్ సైడ్ డౌన్ గురించి, విల్ కు మైండ్ ఫ్లేయర్ కి ఉన్న కనెక్షన్ గురించి, 11 మదర్ గురించి, ఇలా చాలానే డౌట్స్ అయితే మనకి ఉన్నాయి. అండ్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్న ఈ మిస్టీరియస్నెస్ వల్లనే ఈ సీజన్ 5 కి కూడా ఇంత హైప్ అయితే వచ్చింది. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ సిరీస్ కి సంబంధించి ఫుల్ టైమ్ లైన్ ని తెలుసుకుందాం. సో నేను మీకు ఈ టైమ్ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించిన కామిక్స్ ని కూడా రిఫరెన్స్ కింద తీసుకుంటాను. అయితే ఈ కామిక్స్ అనేవి షో కి డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ షోలో దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ షోకి కనెక్షన్ గా ఉంటుంది ఈ కామిక్స్. సో అందుకే వీటిని కూడా రిఫరెన్స్ కింద తీసుకుని ఈ టైమ్ లైన్ ను చేశాను. మామూలుగా అయితే ఈ కామిక్స్ ని లాంచ్ చేసింది నెట్ఫ్లిక్స్, కానీ వీటిని రాసింది మాత్రం డఫర్ బ్రదర్స్ కాదు. డఫర్ బ్రదర్స్ ఏమని అన్నారు అంటే, మీరు ఈ కామిక్స్ ని ఎలాగైనా రాసుకోండి, కానీ షో కి సంబంధించి ఎటువంటి ఈవెంట్స్ ని కూడా ఇది ఓవర్లాప్ చేయకూడదు, ఇంకా మెయిన్ గా వెక్నా క్యారెక్టర్ ని మాత్రం అస్సలు టచ్ చేయకూడదు అని అన్నారంట. కాబట్టి ఈ షోకి సంబంధించిన కామిక్స్ గానీ లేదా నోవెల్స్ గానీ మనం ఈ షోలో చూడని విషయాల గురించి కూడా చెప్తాయి. సో గైస్, మనం ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకు ఇంతవరకు తెలిసిన దాని ప్రకారం ఈ కథ 1959 లో మొదలైంది. కానీ దీనికన్నా ముందు మనం అప్ సైడ్ డౌన్ వరల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ అప్ సైడ్ డౌన్ అనేది ఏదో మన 11 కానీ లేదా వెక్నా గానీ క్రియేట్ చేసింది కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఇది ఒక ఏన్షియంట్ రియలం. 2018 లో ఈ షోకు ఒక కంపానియన్ బుక్ లాగా ఒక డీటెయిల్డ్ గైడ్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇది కూడా నెట్ఫ్లిక్స్ నుంచే వచ్చింది. అదే ది స్ట్రేంజర్ థింగ్స్ వరల్డ్స్ టర్న్డ్ అప్ సైడ్ డౌన్. అయితే ఈ బుక్ లో ఈ అప్ సైడ్ డౌన్ యొక్క ఆరిజిన్ కి సంబంధించి ఒకటి మెన్షన్ చేశారు. అండ్ అదేంటి అంటే, ఈ వరల్డ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ఏన్షియంట్ రియలం కావచ్చు, అసలు మనుషులకు సంబంధం లేని ఒక ప్రపంచం కావచ్చు అని ఉంది. బట్ ఇక్కడ కూడా అసలు ఈ డైమెన్షన్ యొక్క ఆరిజిన్ ఏంటి అనేది చెప్పలేదు. కేవలం ఇదై ఉండొచ్చు లేదా అదై ఉండొచ్చు అన్నట్లు హింట్ ఇచ్చారు అంతే. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రో మనుషులకి సంబంధం లేదు అని అంటున్నావు, అక్కడ కూడా మన ప్రపంచంలో ఉన్నట్లే ఉంది కదా అని అడగొచ్చు. కానీ గైస్, ఒక్కసారి మనం సరిగ్గా గమనిస్తే 11 పోర్టల్ ని ఓపెన్ చేసి వెక్నాను అందులోకి తోసేసినప్పుడు అక్కడ మనకు ఎటువంటి బిల్డింగ్స్ కూడా కనిపించవు. అది మనం మొదటి నుంచి చూస్తున్న అప్ సైడ్ డౌన్ కి చాలా భిన్నంగా అయితే ఉంటుంది. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, రెండు వైపులో ఉన్న రాకీ ల్యాండ్ కానీ అచ్చం మన మాన్స్టర్ వర్స్ లో ఉన్న హాలో ఎర్త్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే హెన్రీ ఆ రిలం లోకి వెళ్లి వెక్నాగా మారుతాడో ఆ తర్వాతే తను అక్కడ హాకింగ్స్ ను రెప్లికేట్ చేస్తాడు. ఎందుకంటే వెక్నా అక్కడ ఉన్న రిలం తో పూర్తిగా కనెక్ట్ అయిపోతాడు. అక్కడ ఉన్న ప్రతి చిన్న పార్టికల్ కూడా తన కంట్రోల్లోనే ఉంటుంది. ఈవెన్ మైండ్ ఫ్లేయర్ ని కూడా తనే క్రియేట్ చేశాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి క్రియేచర్ కూడా హైవ్ మైండ్ తో కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది. మరి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ అప్ సైడ్ డౌన్ రిలం లో అసలు మనుషులే లేరని. సో ఆ రిలం లో హాకిన్స్ ఉంది అంటే దానికి కారణం వెక్నానే. మరి ఈ సీజన్ 5 లో అయినా ఈ అప్ సైడ్ డౌన్ వరల్డ్ గురించి ఏమైనా రివీల్ చేస్తాడో చూడాలి. సో గైస్, ఈ అప్ సైడ్ డౌన్ వరల్డ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనం ఈ కథ ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి ఒక ఆర్డర్ లో టైం పీరియడ్స్ ప్రకారం మాట్లాడుకుందాం. 1959 హాకిన్స్ టౌన్ లో టెలికైనెటిక్ ఇంకా సైకిక్ పవర్స్ తో హెన్రీ అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. మనోడు తన దగ్గర ఉన్న పవర్స్ తో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి తన ఫాదర్ మీదకి ఈ నిందని మోపాలని చెప్పి చూస్తాడు. కానీ ఎప్పుడైతే తన పవర్స్ మరీ ఎక్కువగా అయిపోతాయో తను కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత గవర్నమెంట్ తనను క్యాప్చర్ చేస్తుంది. అయితే ఇదంతా మనం సీజన్ 4 లోనే చూసాము. సో ఈ స్ట్రేంజర్ థింగ్స్ స్టోరీ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. 1969 టెర్రీ ఐవ్స్ 11 మదర్. 1969 లో టెర్రీ ఐవ్స్ ఒక కాలేజ్ లో స్టూడెంట్ గా ఉండేది. అయితే అప్పటికే హాకిన్స్ ల్యాబ్ అనేది బ్రెయినర్ ఆధ్వర్యంలో CIA MK అల్ట్రా సైట్ గా ఉండేది. MK అల్ట్రా సైట్ అంటే ఆ ప్లేస్ లో మైండ్ కంట్రోల్ ఇంకా మైండ్ మ్యానిపులేషన్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆ సైట్ నే MK అల్ట్రా అని చెప్పి అనేవారు. ఇంకా టెర్రీ ఐవ్స్ బ్రెయినర్ తో ఆ ఎక్స్పెరిమెంట్ లో జాయిన్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, టెర్రీకు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. జస్ట్ ఏదో మెడిసిన్స్ కి సంబంధించిన టెస్ట్ జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది. అయితే బ్రెయినర్ మాత్రం టెర్రీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకా టెర్రీకి కూడా అప్ సైడ్ డౌన్ వరల్డ్ కి సంబంధించిన విజువల్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అయితే టెర్రీ హాకిన్స్ ల్యాబ్ లోనే ప్రెగ్నెంట్ అయ్యింది అని, అండ్ దీనికి కారణం బ్రెయినర్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ కాదు. టెర్రీ హాకిన్స్ ల్యాబ్ కి వచ్చే ముందు తనకు ఆండ్రూ రిచ్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అండ్ అతనే మోస్ట్లీ 11 కి బయోలాజికల్ ఫాదర్ అయి ఉండొచ్చు. ఇంకా ఎప్పుడైతే టెర్రీ ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుందో బ్రెయినర్ కు తనలో ఉండే చైల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు బ్రెయినర్ టెర్రీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. కాబట్టి ఆ డోసేజ్ ఎఫెక్ట్ అనేది ఆ చైల్డ్ మీద కూడా ఉంటుంది. అండ్ అందుకే 11 పుట్టిన తర్వాత తనను టెర్రీ నుంచి దూరం చేసేశారు. ఇదే టైం లైన్ పోను మనం మాట్లాడుకుంటాం లేండి. అయితే ఈ 11 మదర్ స్టోరీని మనకి షోలో చూపించలేదు, కానీ స్ట్రేంజర్ థింగ్స్ ద సస్పిషియస్ మైండ్ అనే బుక్ లో స్టోరీ అయితే
అవుతూ ఉంటుంది 1970. అయితే 1959 లో హెన్రీను గవర్నమెంట్ క్యాప్చర్ చేసింది కదా, తనను హాకిన్స్ ల్యాబ్ కి తీసుకువస్తారు. అండ్ ఇప్పుడు మనోడు కోమా నుంచి బయటికి వస్తాడు. అయితే ఈ హాకిన్స్ ల్యాబ్ లో హెన్రీయే బ్యానర్ కు ఫస్ట్ టెస్ట్ సబ్జెక్ట్ కింద అవుతాడు. అండ్ అందుకే తనకు 1 అనే ఒక నెంబర్ ని ఇస్తాడు. ఈవెన్ హెన్రీను అక్కడ మిగిలి ఉన్న టెస్ట్ సబ్జెక్ట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా వాడతాడు. అండ్ 1971 లోనే 11 పుడుతుంది. ఇంకా 11 పుట్టిన వెంటనే బ్రానర్ తన తల్లి దగ్గర నుంచి తనను దూరం చేస్తాడు. 1979 ఈ టైం పీరియడ్ లో 11 ఎదుగుతూ ఉంటుంది. అండ్ ఈ టైంలోనే టెర్రీ 11 ని పట్టుకుని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ దొరికిపోతుంది. షోలో టెర్రీకి సంబంధించి కొన్ని సీన్స్ ని చూసాం కదా. టెర్రీ 11 కోసం చూస్తూ ఉంటే 11 అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. సో ఇదంతా ఈ టైం పీరియడ్ లోనే జరుగుతుంది. ఇంకా దీనికి పనిష్మెంట్ గా టెర్రీకు ఎలక్ట్రో షాక్ థెరపీ అయితే ఇస్తారు, అది కూడా ఫోర్స్ఫుల్ గా. అండ్ దీంతో టెర్రీ మైండ్ అంతా కూడా షాటర్ అయిపోయి అన్రెస్పాన్సివ్ గా మారిపోతుంది. అండ్ ఇలా జరిగిన తర్వాత తన సిస్టరే తనను చూసుకుంటుంది. అండ్ ఇదంతా కూడా మనం షోలో ఆల్రెడీ చూసాము. 1979 సెప్టెంబర్ 8 హెన్రీ ల్యాబ్ లో ఉన్న టెస్ట్ సబ్జెక్ట్స్ అందరినీ చంపేస్తాడు. 11 మాత్రం తనను ఆపడానికి చూస్తుంది అండ్ ఆపుతుంది కూడా. అండ్ ఇంకా ఈ ప్రాసెస్ లోనే 11 అప్ సైడ్ డౌన్ వరల్డ్ కి గేట్ ఓపెన్ చేస్తుంది అండ్ హెన్రీని అందులోకి తోసేస్తుంది. అయితే ఇదే అప్ సైడ్ డౌన్ వరల్డ్ కి ఓపెన్ అయిన మొట్టమొదటి గేట్. అండ్ ఈ గేట్ కూడా టెంపరీ గేటే. అండ్ ఎప్పుడైతే హెన్రీ అప్ సైడ్ డౌన్ కి వెళ్లిపోతాడో తను వెక్నా కింద మారిపోతాడు. అండ్ ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం. 1985 ఈ టైం పీరియడ్ లో మైక్, డస్టిన్, లూకస్ ఇంకా విల్ నలుగురు కలిసి డంజన్స్ ఇంకా డ్రాగన్ అనే గ్రూప్ ని ఫామ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఎడీతో కూడా జాయిన్ అవుతారు. అయితే ఎడీ హెల్ ఫైర్ అనే ఒక క్లబ్ ని ఫామ్ చేస్తాడు. అండ్ ఇంకా మైక్, డస్టిన్, లూకస్ తో కలిసి ఒక క్యాంపెయిన్ ని కూడా రన్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ ని మనం సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ లోనే చూసాము. 1983 ఈ టైంలో హాకిన్స్ ల్యాబ్ లో 11 మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు 11 ద్వారా అప్ సైడ్ డౌన్ లో ఉన్న డెమోగార్గన్ తో టెలిపాథటిక్ గా కనెక్ట్ అవ్వాలని చెప్పి చూస్తారు. అండ్ అప్పుడే అప్ సైడ్ డౌన్ కు ఒక పర్మనెంట్ గేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ అదే రోజు విల్ ఇంటికి వెళ్తుండగా డెమోగార్గన్ తనను కిడ్నాప్ చేస్తాడు. నెక్స్ట్ డే అంటే నవంబర్ 7th విల్ మిస్ అయినట్టు తన మదర్ కంప్లైంట్ ఇస్తుంది. అండ్ అదే రోజున బార్బెల్ డెమోగార్గన్ ను చంపేస్తుంది. మరొక వైపు మనోళ్ళేమో విల్ ని వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా నవంబర్ 13th వరకు సీజన్ 1 ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే సీజన్ 1 కు కెనాన్ లాగా ఒక బుక్ అయితే వచ్చింది. అండ్ అందులో విల్ అప్ సైడ్ డౌన్ జర్నీ అంతా కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. మన రియల్ వరల్డ్ లో ఎక్కడైతే లైట్స్ ఉంటాయో అదే ప్లేస్ లో అప్ సైడ్ డౌన్ వరల్డ్ లో విల్ ఆ లైట్ ని టచ్ చేసినప్పుడు రియల్ వరల్డ్ లో లైట్స్ వెలిగేవి. అక్కడ రియల్ గా లైట్స్ అనేవి ఏమి ఉండవు, కానీ రియల్ వరల్డ్ లో ఉన్న లైట్స్ తో మాత్రం అవి కనెక్ట్ అయి ఉండేవి. అండ్ దీని ద్వారానే తను సిగ్నల్స్ ని ఇచ్చేవాడు. 1984 ఈ టైంలోనే అక్టోబర్ ఇంకా నవంబర్ లోనే సీజన్ 2 ఈవెంట్స్ అయితే జరుగుతాయి. విల్ మైండ్ లో మైండ్ ఫ్లేయర్ స్పై గా ఉండడం, హాకిన్స్ అండర్ గ్రౌండ్ లో అప్ సైడ్ డౌన్ టనెల్స్ ఏర్పడడం అండ్ అందులో నుంచి డెమోగార్గన్స్ రావడం, జాయ్సీ ఇంకా హాపర్లతో కలిసి మనోళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అండ్ ఇంకా హీట్ ని వాడి విల్ మీద మైండ్ ఫ్లేయర్ ఎఫెక్ట్ ని తగ్గించడం. మీకు గుర్తుండే ఉంటుంది, సీజన్ 1 ఎండింగ్ లో విల్ ని కాపాడినప్పటికీ కూడా విల్ ఇంకా మైండ్ ఫ్లేయర్ కనెక్ట్ అయ్యే ఉంటారు. అండ్ దాని కాన్సిక్వెన్సెస్ మనం సీజన్ 2 లో కూడా చూసాము. సో ఇదంతా కూడా 1984 లో జరుగుతుంది. ఇంకా ఆ ఇయర్ ఎండింగ్ లోనే మనోళ్ళందరూ కూడా ట్రెజర్ అంటే అయితే చేస్తారు. అండ్ దీనికి సంబంధించి ఒక కామిక్ కూడా వచ్చింది. 1985 ఈ ఇయర్ సమ్మర్ లోనే సీజన్ 3 ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతాయి. రష్యా వాళ్ళు హాకిన్స్ మాల్ కింద అప్ సైడ్ డౌన్ గేట్స్ ని ఓపెన్ చేయడానికి ఒక మిషన్ ని బిల్డ్ చేయడం, జాయ్సీ, హాపర్, డస్టిన్, మ్యాక్స్, స్టీవ్ ఇంకా రాబిన్ అందరూ కలిసి రష్యన్ ప్లాన్ ని తెలుసుకోవడం, సీజన్ 2 లో మైండ్ ఫ్లేయర్ కి సంబంధించి కొన్ని ఫ్రాగ్మెంట్స్ హాకిన్స్ లోనే ఉండిపోవడం అండ్ ఆ ఫ్రాగ్మెంట్స్ వల్ల మైండ్ ఫ్లేయర్ మ్యాక్స్ బ్రదర్ అయిన బిల్లీని కంట్రోల్ లోకి తీసుకుని తనను ఒక స్పైడర్ లైక్ ఫ్లెష్ మాన్స్టర్ కింద తయారు చేస్తుంది. అయితే మైండ్ ఫ్లేయర్ అటాక్ వలన 11 తన పవర్స్ ని కూడా కోల్పోతుంది. అండ్ మరొక వైపు రష్యాలోనేమో ఈ డెమోగార్గన్స్ ను పట్టుకుని వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హాపర్ ఏమో ఆ మాల్ కింద ఉన్న మిషన్ ను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ ఆ ప్రాసెస్ లోనే చనిపోతాడు. అయితే తను చనిపోడు అన్నట్లు సీజన్ 4 లో రివీల్ చేశారు, బట్ అప్పటికే చనిపోయినట్లు చూపిస్తారు. 1986 మార్చ్ 21st నుంచి 27th వరకు వెక్నా హాకింగ్స్ లో ఉన్న టీనేజర్స్ ను ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటుంది. వాళ్లకు ఏవేవో సైకిక్ విషన్స్ వచ్చేలా చేసి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటుంది. అండ్ అలా తను చంపిన ప్రతి చోట అప్ సైడ్ డౌన్ కు ఒక గేట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా మైండ్ ఫ్లేయర్ ను డెమోగార్గన్స్ ను వాడి ఎలాగైనా హాకింగ్స్ ను ఆక్రమించాలని చెప్పి చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, మైండ్ ఫ్లేయర్ ను సృష్టించింది వెక్నానే. హెన్రీ అక్కడికి వెళ్లేటప్పటికీ ఆ క్రియేచర్స్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఒకవేళ ఉండి ఉన్నా సరే అవి నార్మల్ గానే ఉండేవి. అండ్ ఎప్పుడైతే హెన్రీ అక్కడికి వెళ్తాడో ఆ రిలమ్ కి ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ కింద మారతాడు. అండ్ దాని తర్వాత ఈ క్రియేచర్స్ ని ఇలా వాడుతూ ఉంటాడు. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే తను వెక్నాగా మారిన తర్వాత ఎలాగైతే హాకింగ్స్ ను క్రియేట్ చేశాడో అలాగే ఈ క్రియేచర్స్ ని కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. అయితే విల్ ని కంట్రోల్ చేసిన మైండ్ ఫ్లేయర్ అసలుకు వెక్నానే. అది మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. 11 మళ్ళీ తన పవర్స్ ను తగ్గించుకుంటుంది. హాపర్ ఇంకా జాయ్స్ మళ్ళీ కలుస్తారు.
చేస్తారు. అండ్ ఇంకా వెక్నా కారణంగా మ్యాక్స్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ కి వెళ్లిపోతాడు, కానీ అల్టిమేట్లీ ఎస్కేప్ అవుతాడు. బట్ అక్కడైతే మరొక గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా నాన్సీ, స్టీవ్ ఇంకా రాబిన్ వెక్నాను చంపేయడానికి చూస్తారు. అండ్ ఇక్కడ వెక్నా కూడా ఎస్కేప్ అవుతాడు. అయితే ఇదంతా మనం సీజన్ 4 లోనే చూసాము. అండ్ దీని టైం లైన్ వచ్చేసి మార్చ్ 21 నుంచి 27 వరకు జరిగిన టైం పీరియడ్. అయితే మ్యాక్స్ వెక్నా నుంచి తప్పించుకుంది, కానీ అప్పుడు 4th గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే 4th గేట్ అనేది ఓపెన్ అయిందో అక్కడ ఉన్న 4 గేట్స్ కూడా మెర్జ్ అయిపోయి హాకిన్స్ లో ఒక పెద్ద రిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇదంతా 1986 నుంచి 1987 వరకు జరుగుతుంది. అండ్ ఈ సీన్ ని మనం సీజన్ 4 ఎండింగ్ లో చూసాము. సో ఇక్కడ వరకు మనం అన్ని తెలుసుకున్నాం. అండ్ ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనేది మనం సీజన్ 5 లోనే చూడాలి. అయితే వెక్నా మరింత పవర్ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు మనం ట్రైలర్ లో చూసాము. ఈవెన్ ఫైర్ కూడా ఇప్పుడు తనని ఏమీ చెయ్యలేదు అనుకుంటా. మరి డెఫర్ బ్రదర్స్ ఈ ఫైనల్ సీజన్ కి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు, కానీ అందరి యాంటిసిపేషన్స్ అయితే పీక్ లెవెల్ లో ఉన్నాయి. అయితే ఇందాక విల్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. అయితే ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్ లో విల్ కు వెక్నా ప్రెసెన్స్ తెలుస్తుంది. నేను ముందు చెప్పినట్లు మైండ్ ఫ్లేయర్ వెక్నా కంట్రోల్ లోనే ఉంటుంది. మేబీ విల్ అప్ సైడ్ డౌన్ లో ఎక్కువసేపు ఉండడంతో తన మైండ్ అనేది వెక్నా హైవ్ మైండ్ తో లింక్ అయిపోయి ఉండొచ్చు. అందుకే ఇప్పటికీ వెక్నాకు ఇంకా విల్ కు కనెక్షన్ అలాగే ఉండి ఉండొచ్చు. సో సీజన్ 5 లో వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే విల్ ఇంకా వెక్నాకి మధ్య ఉన్న కనెక్షన్ వల్ల విల్ చాలా కీ రోల్ ని ప్లే చేయబోతుంది. అయితే ఇంటర్నెట్ లో మరొక పెద్ద విలన్ ఉన్నాడు అంటూ కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కానీ వాటిని మనం రూమర్స్ లాగే వదిలేయాలి. అయితే డెఫర్ బ్రదర్స్ కూడా సీక్రెట్స్ ని బాగానే మెయింటైన్ చేస్తారు. సో మనం సీజన్ 5 లోనే చూడాలి ఏం జరుగుతుందో. సో గైస్, ఈ స్ట్రేంజర్ థింగ్స్ వరల్డ్ గురించి నాకు తెలిసిందంతా కూడా చెప్పేశాను. అండ్ ఇంకా మనకి తెలియాల్సిన విషయాలు అన్ని కూడా రాబోయే సీజన్ లోనే చూడాలి. అప్ సైడ్ డౌన్ ఆరిజిన్ గురించి, వెక్నా గురించి, ఇలా చాలానే డౌట్స్ అయితే మనకి ఇంకా ఉన్నాయి. మరి చూద్దాం డెఫర్ బ్రదర్స్ ఈ షో ఎండింగ్ ని ఎలా ఇస్తారు అనేది. సో ఈ సీజన్ యొక్క ఎండింగ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు హాలీవుడ్ కి సంబంధించి లేదా మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాన్ని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.